హలో ఎవరీవన్. వెల్కమ్ టు శివ డిటోర్స్. మనం ఈరోజు ఈ వీడియోలో కోడ్‌చెఫ్‌లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలైతే చూద్దాము. ఫస్ట్ అయితే మనకి ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చుంటది. అండ్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద పూర్తి గ్రిప్ అయితే ఉండదు అన్ని కాన్సెప్ట్స్ మీద. ఎప్పుడు కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తదంటే ఆటోమేటిక్‌గా మనం ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే అయితే వస్తది. అండ్ మనం ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ కూడా అయితే పెరుగుతది. మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ ఇది షార్ట్ టైమ్ పీరియడ్‌లో అయితే చేయలేము. కొంచెం టైమ్ అండ్ ఎఫర్ట్ అయితే పెట్టాలి. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి కోడ్‌చెఫ్‌లో అనేదైతే చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే మనం కోడ్‌చెఫ్ ప్లాట్‌ఫామ్‌కి అయితే వెళ్దాము. ఇందులో అయితే మనం ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే అయితే సైన్ అప్ అవసరం లేదు. లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ అకౌంట్ లేకపోతే సైన్ అప్ అవ్వాలి. నేనైతే ఇప్పుడు సైన్ అప్ అవుతున్నా మీకు చూపించడం కోసం అయితే. ఇందులో అయితే గూగుల్ ద్వారా కూడా సైన్ అప్ అవ్వచ్చు. బట్ కొంచెం ఇబ్బంది అవుతుంది లాగిన్ అయ్యేటప్పుడు. నేనైతే ఈమెయిల్ ద్వారా అయితే సైన్ అప్ అవుతున్నా. మీకు యూజర్ నేమ్ ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేయండి మీకు ఇష్టం వచ్చింది. ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి మీ ఈమెయిల్ ఐడి. పాస్వర్డ్ ఈ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఈ ఫాలో అయ్యేటట్టు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అవ్వండి అండ్ రిజిస్టర్ అని క్లిక్ చేస్తున్నా. మీ ఈమెయిల్ ఐడి అయితే ఓ వెరిఫికేషన్ ఐడి అయితే వస్తుంది. అదైతే ఇందులో ఎంటర్ చేయాలి. ఇప్పుడైతే వచ్చింది. కాపీ చేస్తున్నా. ఇదైతే మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేయండి. ఏదే స్కిప్ చేయండి. ఇదైతే లెర్న్ ట్యాబ్ అనమాట. ఇందులో కోర్సెస్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్. ఇందులో మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చేసి మీరు సర్టిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. మనం అయితే చూడట్లేదు ఎప్పుడు. మనం ప్రాక్టీస్ సెషన్ చూస్తున్నాం. ప్రాక్టీస్‌లో కూడా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి చాలా. కానీ కొంచెం బేసిక్ లెవెల్‌లో ఉంటాయి అండ్ టైమ్ తీసుకుంటాయి. నేనైతే ఇప్పుడు ఓల్డ్ ప్రాక్టీస్ పేజ్‌కి అయితే వెళ్తున్నాను. ఈ ఓల్డ్ ప్రాక్టీస్ పేజ్ ఏంటంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిఫికల్టీ లెవెల్ రేటింగ్‌ని బట్టి అనమాట. డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటదనమాట. ప్రాబ్లమ్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే ప్రాబ్లమ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేనైతే ఒక ప్రాబ్లమ్ చేసి చూపిస్తాను అన్నది. డొనేషన్ డ్రైవ్ అనమాట ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ బ్లడ్ డ్రైవ్ ఎయిమ్స్ టు కలెక్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్లడ్ డొనేషన్స్. ద డ్రైవ్ హ్యాస్ కలెక్టెడ్ ఎక్స్ డొనేషన్స్ సో ఫార్. ఫైండ్ ద రిమైనింగ్ నెంబర్ ఆఫ్ డొనేషన్స్ నీడెడ్ టు రీచ్ ద టార్గెట్. ఇది అనమాట ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అంటే ఎన్ డొనేషన్స్ కావాలంట వాళ్ళకి. ఆల్రెడీ ఎక్స్ డొనేషన్స్ వచ్చినాయి. ఎన్ని డొనేట్స్ కావాలి అన్నది అనమాట ప్రాబ్లం. ఇందులో ఇన్పుట్ ఫార్మాట్ అంటే వాళ్ళు ఎలా ఇన్పుట్ ఇస్తారంటే ఫస్ట్ టీ అనే నెంబర్ ఇన్పుట్ ఇస్తారు. దాన్ని టెస్ట్ కేస్ అంటారు అనమాట. టెస్ట్ కేస్ ఏంటంటే అనేది చెప్తాను నేను మళ్ళీ. తర్వాత ఎన్ అండ్ ఎక్స్ నెంబర్స్ అయితే ఇన్పుట్ తీసుకోవాలి. ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డొనేషన్స్ నీడెడ్. ఎక్స్ అంటే ఎన్ని డొనేషన్స్ ఆల్రెడీ వచ్చినాయి అని. ఈ రెండు అయితే స్పేస్ బార్ అయితే డివైడ్ అయి ఉంటాయి. మనం అవుట్పుట్ ఏమి ఇవ్వాలంటే ఎన్ని నెంబర్ డొనేషన్స్ కావాలి అన్నది అయితే అవుట్పుట్ ఫార్మాట్లో అయితే అది ఉంటుంది. ఈ కాన్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు టీ అనే నెంబర్ వాళ్ళు ఇన్పుట్ ఇస్తారు. ఆ నెంబర్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది. ఆ వాల్యూ 1 to 200 మధ్యలో ఉంటుంది అనమాట. దీని అర్థం ఇప్పుడు 4 ఉందా, 4 అది ఏమేమి ఉండాలి, 1 నుంచి 200 మధ్యలోనే ఇస్తారు వాళ్ళు. దాని మించి ఇయ్యరు. అండ్ ఎక్స్ అండ్ ఎన్ వాల్యూస్ కూడా 1 to 20 మధ్యలోనే ఇస్తారు. దానికంటే ఎక్కువ ఇయ్యరు. కాన్స్టెంట్స్ అంటే అదనమాట అర్థము. ఇది శాంపుల్ అనమాట. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ రావాల్సిన అవుట్పుట్ ఇది అనమాట. సో ఫస్ట్ మనం టీ అంటే ఏంటో టెస్ట్ కేసెస్ అంటే ఏంటో చెప్తాను. మనం నార్మల్గా కోడింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ కండిషన్స్ అయితే చెక్ చేయాలి. అన్ని ఒకేసారి అయితే ఒకటే ఇన్పుట్ ద్వారా అన్ని కండిషన్స్ అయితే చెక్ చేయలేం. డిఫరెంట్ డిఫరెంట్ ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి. మనం ప్రతిసారి రన్ చేయాలి డిఫరెంట్ ఇన్పుట్ ఇవ్వాలంటే. కానీ ఈ ఆన్లైన్ ఐడిలో అలా ఇవ్వాలంటే ఎక్కువ బర్డెన్ అవుతుంది ఐడికి. సో అలా కాకుండా టెస్ట్ కేసెస్ ద్వారా మనం చాలా ఇన్పుట్స్ అయితే ఇవ్వచ్చు. అది మనం ఫర్ లూప్ ద్వారా అయితే ఐటరేట్ చేయొచ్చు. ఒకసారి మనం ఇన్పుట్ తీసుకుంటాము, తర్వాత అవుట్పుట్ ప్రింట్ చేస్తాం, మళ్ళీ ఇన్పుట్ తీసుకుంటాం, అలా అన్నమాట. సో టెస్ట్ కేసెస్ అని అది. తర్వాత ఇప్పుడు ఉమ్, ఇది ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట ఈ టెస్ట్ కేసెస్కి. మెయిన్ ఏంటంటే ఈ ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే మనది యూజర్ ఫ్రెండ్లీ అవసరం లేదు. లైక్ ఇప్పుడు ద రిజల్ట్ ఈస్ 3 అని మనం నార్మల్గా నేర్చుకునేటప్పుడు ప్రింట్ చేస్తాం. కానీ ఇందులో అయితే అలా చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నెంబర్స్ అవుట్పుట్ వస్తే రిజల్ట్ వస్తే ప్రింట్ చేస్తే చాలన్నమాట. అదే మీరు అలా ద రిజల్ట్ ఈస్ అని ప్రింట్ చేశారనుకోండి, అదైతే రాంగ్ ఆన్సర్ అని ఇస్తుంది. ఓన్లీ ఇలానే మళ్ళీ నెక్స్ట్ లైన్ లోనే ప్రింట్ చేయాలి. సేమ్ లైన్ లో ప్రింట్ చేయకూడదు. అదనమాట. ఇప్పుడు మనం సిలో అయితే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఇదైతే వస్తుంది. ఫస్ట్ డిఫాల్ట్ గా సి సెలెక్ట్ చేస్తే లాంగ్వేజ్, ఇదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్పుట్ ని అయితే వేరియబుల్స్ ని అయితే డిక్లేర్ చేయాలి. నేను డిక్లేర్ అయితే చేస్తాను. వాడు ఓన్లీ ఇంటీజర్స్ ఇచ్చాడు కాబట్టి దీంట్లో ఓన్లీ ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంటీజర్స్ అయితే ఇంట్ డేటా టైప్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ టీ
టెస్ట్ చేసేసి చెప్పాను కదా ఇందాక. తర్వాత ఎన్ని డొనేషన్స్ కావాలి, ఎన్ని డొనేషన్స్ వచ్చినాయి అండ్ రిజల్ట్. ఫర్ లూప్ ఐట్రేషన్ కోసం అయితే మనం ఐ వాడుతున్నాం. ఫస్ట్ అయితే మనం స్కాన్ఎఫ్ ద్వారా టెస్ట్ చేసేసి ఇన్పుట్ అయితే తీసుకోవాలి. పర్సంటేజ్ డి వాడుకున్నాం ఇంటూ డేటా టైప్ కాబట్టి అండ్ టీ. ఇప్పుడైతే మనం ఫర్ లూప్ వాడి ఐట్రేషన్ చేయాలి. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ లెస్ దాన్ టీ అంటే ఇప్పుడు 4 ఇచ్చారు కదా, 0 1 2 3 అంతవరకు అయితే వస్తుంది. ఐ ప్రతి ఐట్రేషన్కి 1 ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు స్కాన్ఎఫ్ అంటే ఈ రెండు నెంబర్స్ అయితే 5, 2 అయితే తీసుకోవాలి. మళ్ళీ స్కాన్ఎఫ్ అయితే వాడుతున్నా. ఎన్ తమ్మ ఎండ్ ఎక్స్ ఇదనమాట. ఇన్పుట్ అయితే తీసుకున్నా అండ్ ఎక్స్. ఇప్పుడు చూద్దాం లాజిక్ ఏంటంటే వాళ్ళకి ఎన్ని డొనేషన్స్ కావాలి. ఆల్రెడీ ఎస్ డొనేషన్స్ వచ్చినాయి. ఇంకా ఎన్ని డొనేషన్స్ కావాలి అన్నదన్నమాట ప్రాబ్లం. ఇక్కడ చూస్తే శాంపుల్గా 5, 2 ఇచ్చాడు అంటే 5 డొనేషన్స్ కావాలి. 2 ఆల్రెడీ ఇచ్చాడు అంటే ఇంకా ఎంత కావాలి 3 అదనమాట. ఇది కూడా అంతే. 3 - 3 0 అంటే మనం ఏం చేయాలి, n - x చేయాలి. రిజల్ట్ అనేది r = n - x అది చేస్తున్నాం. ఇప్పుడు రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఎఫ్ వాడుతున్నాం. పర్సంటేజ్ డి కామా ఆర్. నార్మల్ అయితే ఇట్లా చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది అన్ని నెంబర్స్ వరుస ప్రింట్ అవుతాయి, మనం నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వదు. సో ఇలా అవ్వకూడదు అంటే మనం ఫ్లాష్ అని అయితే వాడాలి. అప్పుడే మనకి నెక్స్ట్ లైన్ అయితే ప్రింట్ అవుతుంది. అదనమాట మెయిన్. ఇక్కడైతే బాగా ఇబ్బంది అవుతుంది సీ చేసేటప్పుడు, మనకు అర్థం కాదు ఎందుకు రాంగ్ అవుతుందని. ప్రోగ్రామ్ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఓ ఇక్కడైతే ఎర్రర్ వచ్చింది, ఏదో మనం తప్పు చేసాం. సో నేనైతే ఇక్కడ ఇంకోటి ఇచ్చాను, అదే అనమాట ప్రాబ్లం. ఇది ప్రాబ్లం. నేను 2 సార్లు ఇచ్చా. ఇలా ఇస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇదనమాట 3012 అవుట్పుట్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, మనకు వచ్చిన అవుట్పుట్. ఇది ఎట్లా పని చేస్తుంది అంటే ఫస్ట్ చూపిస్తాం. ఈ శాంపుల్ తీసుకొని 4 అనేది అయితే ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది స్కాన్ఎఫ్ ద్వారా. టీ అప్పుడు ఎంత అవుతుంది, 4 అవుతుంది. తర్వాత ఫర్ లూప్ లో ఎంటర్ అవుతుంది, ఐ 0 అవుతుంది. ఐ లెస్ దాన్ టీ అంటే 0 లెస్ దాన్ 4, సో లూప్ లో ఎంటర్ అవుతుంది. స్కాన్ఎఫ్ మళ్ళీ ఇన్పుట్ ని తీసుకుంటది. ఎన్ అండ్ ఎక్స్. ఎన్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఎక్స్ 2 అవుతుంది. తర్వాత రిజల్ట్ ఆర్ 5 - 2 3. ప్రింట్ రిజల్ట్ ఎంత 3 అనమాట. ప్రింట్ అయితే మళ్ళీ ఫర్ లూప్ వెళ్తుంది. ఐ 1 ఇంక్రీజ్ అవుతుంది. ఐ 1 అవుతుంది. ఐ లెస్ దాన్ టీ చెక్ చేస్తుంది. 1 లెస్ దాన్ 4 మళ్ళీ ఇన్పుట్. అట్లా 4 టైమ్స్ అయితే ఐట్రేట్ అవుతుంది. ప్రతిసారి ఎన్ అండ్ ఎక్స్ వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయి ప్రతి ఐట్రేషన్ లో. అదనమాట. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేద్దాం. కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చింది. సో మనకి కరెక్టే. ఇప్పుడు మనం పైథాన్లో చేద్దాం ఇదే ప్రాబ్లమ్ని. పైథాన్లో అయితే వేరియబుల్ డిక్లరేషన్ అవసరం లేదు, సో నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను. పైథాన్లో డిఫాల్ట్ ఏంటంటే స్ట్రింగ్ తీసుకుంటుంది. సో ఇంటూ యూజ్ చేసి నేను ఇంటూ డేటా టైప్ కన్వర్ట్ చేస్తున్నా. తర్వాత ఫర్ లూప్ వాడుతున్నా ఐటరేషన్ కోసం. 5 రేంజ్ వాడుతున్నా. రేంజ్ ఆఫ్ టీ అనమాట. అప్పుడు టీ 0 1 2 3 అట్లా టీ రాత సేమ్ సి లానే, కాకపోతే ఇందులో సింపుల్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒకటే లైన్లో 2 నెంబర్స్ ఇన్పుట్ తీసుకోవాలి. చాలా మంది అయితే అర్థం కాదు. దీంట్లో అయితే మ్యాప్ యూజ్ చేయాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మ్యాప్ యూజ్ చేసి ఇంటూ తామ ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఇవి ఇట్లయితే ఇన్పుట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ అండ్ ఎస్ వాల్యూస్ అయితే ఇన్పుట్ అవుతాయి. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే 5 ఈ స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకుంటుంది. తర్వాత ఈ స్పేసెస్ ఉందిగా, ఈ స్పేసెస్ అయితే స్ప్లిట్ చేసి ఇంటూ ద్వారా అయితే కన్వర్ట్ అయ్యి వేరియబుల్స్ అయితే అసైన్ అవుతాయి. ఆర్ ఏంటంటే n - x. తర్వాత ప్రింట్ చేస్తున్నాం ఆర్ అంతే. ఇందులో అయితే పైథాన్లో అయితే అవసరం లేదు, స్టెప్స్ ఇస్తాం. ఏంటంటే ప్రతిదీ లైన్లో అయితే ప్రింట్ అవుతుంది. ఇందులో అయితే మనం ఏం చేసాం, మ్యాప్ ఇంట్ కామా ఇంత నేను డాట్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తున్నాం. 3012. సో ఇదే అనమాట. సేమ్ వచ్చింది. ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాం. సేమ్ సీరానే లాజిక్ అయితే సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సింపుల్గానే ఉంటాయి. డిఫికల్టీ లెవెల్ 272 కాబట్టి తర్వాత లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ అయితే డిఫికల్టీ ఉంటాయి అనమాట. అండ్ ఇందులో మనం సబ్మిషన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రో ఉంటుంది. సబ్మిషన్ ఉందా, సబ్మిషన్స్ అందరి సబ్మిషన్ వస్తుంది, మన సబ్మిషన్ ఒక్కటే రాదు. సో చాలా మంది చేస్తారు సబ్మిషన్స్. వ్యూ ఆల్ సబ్మిషన్స్ అని వస్తే మనకి అందరి సబ్మిషన్స్ వస్తాయి అనమాట. ఇందులో మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఇప్పుడు నేను సి సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ నేనే చేసా 3 minutes. సో నాది వచ్చింది. వేరే వాళ్ళు కూడా చూసుకోవచ్చు అనమాట మనం.
ఇది వేరే వాళ్ళదనమాట. వాళ్ళు ఏబీటీసీ ఈ వేరియబుల్స్‌ని అయితే తీసుకున్నారు. నేనైతే ఏ టీ అది తీస్తున్నారా. సో, ఇలా చెక్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ ఆన్సర్ రాపోతే ప్రాక్టీస్‌లో. ఇలా అయితే అందరికి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటాయి కొన్నిటికైతే. దాన్ని బట్టి మన లాజిక్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మెయిన్ ఏందంటే ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. మెయిన్ సి లాంగ్వేజ్‌లో ఏమొస్తాయంటే టీఎల్‌ఏ అని వస్తది. టైమ్ లిమిట్ ఎగ్జిస్టెడ్ అంటే మనం రిక్వైర్డ్ టైమ్ కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్‌కి ఎక్కువ ఉంది అని. వాళ్ళు ఇచ్చిన టైం కంటే ఎక్కువ సేపు పడుతుందని. సో, అలా పడితే ఇట్లా చూపిస్తదనమాట. ఎర్రర్ చూపిస్తది. టైమ్ లిమిటెడ్ ఎగ్జిస్టెడ్ అని. మనం ఎక్కువ లూప్స్ వాడినా లేకపోతే ఎక్కువ ఐటరేషన్ చేసినా అయితే ఇట్లా చూపిస్తది. సో, మన టైమ్ కాంప్లెక్సిటీ అయితే డిక్రీజ్ చేయాలనమాట. అప్పుడే మన ప్రాబ్లమ్ అయితే యాక్సెప్ట్ చేస్తది. కోడ్‌చెఫ్‌లో అయితే ప్రతి వెడ్నెస్‌డే అయితే కాంటెస్ట్స్ ఉంటాయన్నమాట. ఆ కాంటెస్ట్ ఎట్లుంటాయో చెప్తాను. ఈ కంప్లీట్ అనే దాంట్లో అయితే ఉంటది కాంటెస్ట్ అయితే. ప్రతి వెడ్నెస్‌డే అయితే స్టార్టర్స్ అనేది అయితే ఉంటది కాంటెస్ట్. ఇది 8-10 అనమాట ప్రతి వెడ్నెస్‌డే 2 అవర్స్ ఉంటది. ఇందులో 4 డివిజన్స్ ఉంటాయన్నమాట ప్రతి కాంటెస్ట్. డివిజన్‌ని బట్టి రేటింగ్ అనమాట. ఇప్పుడు మీరు బేసిక్ లెవెల్ కాబట్టి డివిజన్ 4. ఒకవేళ మీరు 2000 అంటే ఎక్కువ రేటింగ్ అంటే ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ రేటింగ్ పెరుగుతదనమాట. ఏది ఓన్లీ కాంటెస్ట్‌లోనే ప్రాక్టీస్ సెషన్ కాదు. కాంటెస్ట్‌లో చేస్తేనే రేటింగ్ పెరుగుతది. డివిజన్ 4లో అయితే అంటే 8 అట్లుంటాయి ప్రాబ్లమ్స్. అయి అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ సింపుల్, సెకండ్ ప్రాబ్లమ్ కొంచెం హార్డ్ అట్లా డిఫికల్టీ లెవెల్ పెరుగుతా ఉంటది. అండ్ ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్కడా ఉండదు ఆన్‌లైన్‌లో గాని అప్పటికప్పుడు క్రియేట్ చేస్తారు. అంటే వాళ్ళు ఓన్‌గా అయి బయటైతే ఉండవు. సో, మనం ఓన్‌గా చేయాలన్నమాట. అండ్ ఒకవేళ మీరు కాపీ చేస్తుంటే మాత్రం ప్యారేంటిజం పడతది. మీ రేటింగ్ మొత్తం డౌన్ అవుతది. ఇదే ఇట్లా చేస్తా ఉంటే ఇంట్రెస్ట్ వస్తదనమాట. అది ఎక్కడ ఉండవు కాబట్టి మనమే ఆలోచిస్తాము ఎట్లైనా చేయాలని. ఆ 2 అవర్స్ అయితే మనం కొంచెం ఆలోచిస్తాం అనమాట. ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అని. ఇది ఎంతో కొంత అయితే హెల్ప్ అయితది. ఈ రేటింగ్ కూడా అయితే మీకు హెల్ప్ అయితది తర్వాత. ఈ కాంటెస్ట్ అయితే ట్రై చేయండి. అయితే కొంచెం అయితే కోడింగ్ మీద ఎక్కువ గ్రిప్ అయితే వస్తది కాంటెస్ట్ చేస్తా ఉంటే. అంతే అనమాట ఈ వీడియో. ఈ వీడియో అయితే ఎంతో కొంత మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.